సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఎలక్ట్రిక్ బ్రేకింగ్ ఆఫ్ డీసీ మోటార్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్ట్రిక్ బ్రేకింగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూస్ చేస్తాం? సో మనకేంటంటే ఎలక్ట్రిక్ బ్రేకింగ్ జనరల్గా మనకు ఎక్కడెక్కడ యూస్ చేస్తాం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ తీసుకుందాం. ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ తీసుకుంటే ఆ ఎలక్ట్రిక్ ట్రైన్ని మనం స్టాప్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక బ్రేకింగ్ అనేది అవసరం. సో అది మనము మెకానికల్ బ్రేకింగ్ అనేది యూస్ చేస్తాం అనుకోండి. అంటే ఒక ట్రైన్ని స్టాప్ చేయడానికి మెకానికల్ బ్రేక్ అనేది యూస్ చేసుకుంటే, సో అక్కడ నాకు ఏమవుతుంది అంటే మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రిక్ బ్రేకింగ్ కాకుండా మెకానికల్ బ్రేకింగ్ అనేది మనం యూస్ చేసుకుంటే ఏమైపోతుందంటే, మనకేంటంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది చేయాలి ఒకటి. ఇంకోటి ఏంటి అంటే, ఆ బ్రేక్ షూ ఏదైతే మనం ఆ ట్రైన్ స్టాప్ చేయాలంటే బ్రేక్ షూ అనేది యూస్ చేస్తాం కదా, ఆ బ్రేక్ షూస్ని మనం రెగ్యులర్గా ఏం చేయాలా, చేంజ్ చేస్తూ ఉండాలి. సో అది. ఇంకోటి ఏంటి అంటే, మనం బ్రేకింగ్ యూస్ చేసుకోవడం వల్ల, అంటే మెకానికల్ బ్రేకింగ్ అనేది యూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పవర్ అనేది వేస్ట్ అయిపోతుంది. అంటే ఎలక్ట్రిక్ బ్రేకింగ్ కాకుండా మెకానికల్ బ్రేకింగ్ అనేది మనం యూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాకు పవర్ అనేది వేస్ట్ అవుతుంది అన్నమాట, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. సో ఎలక్ట్రిక్ బ్రేకింగ్ కానీ మెకానికల్ బ్రేకింగ్ యూస్ చేస్తే నాకు ఏమవుతుందంటే పవర్ అనేది వేస్ట్ అవుతుంది, రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. సో మన మాటికి ఏంటంటే ఈ యొక్క బ్రేక్ షూస్ అనేటి వాటిని మనం రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి. మరి ఎలక్ట్రిక్ బ్రేకింగ్ అనేది ఎందుకు యూస్ చేస్తాం అంటే మనకు ఇప్పుడు ఒక ట్రైన్ కావచ్చు, లేదు ఒక క్రేన్ కావచ్చు, లేదు ఒక రోలింగ్ మిల్స్ కావచ్చు. సో ఇట్లా డిఫరెంట్ ఉంటాయన్నమాట మనకు. అంటే ఈ యొక్క మోటార్స్ అప్లికేషన్స్ అనేటివి, వాటిని మనం స్టాప్ చేసే మెథడాలజీని బట్టి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ బ్రేకింగ్ అనేది బెస్ట్ సూటబుల్ అన్నట్టుగా చెప్తాం. సో అది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ట్రైన్ని స్టాప్ చేసుకోవడానికి మనం బ్రేకింగ్ అనేది యూస్ చేస్తున్నాం ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే లిఫ్ట్లో ఉన్నాం అనుకోండి, సమ్ 10 మెంబర్స్ అట్లా ఉన్నారు. సో లిఫ్ట్లో ఉన్నప్పుడు సడన్గా నాకు పవర్ కట్ అయిపోయింది. సో సడన్గా నాకు పవర్ కట్ అయినప్పుడు అప్పుడు నాకు ఏమవుతుంది, ఇప్పుడు నాకు బ్రేకింగ్ అనేది లేకుండా ఉండింది అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుంది, ఒక్కసారి పవర్ కట్ అయినప్పుడు, సో ఒక 10th ఫ్లోర్ 12th ఫ్లోర్లో మూవ్ ఆన్ అయ్యే వాళ్ళు ఒక్కసారిగా పవర్ షట్ డౌన్ అయినప్పుడు బ్రేకింగ్ అనేది లేకుండా ఉంటే నాకేమవుతుంది, ఒక్కసారిగా గ్రౌండ్కి రీచ్ అయిపోతారు వాళ్ళు. గ్రౌండ్కి రీచ్ అయ్యేది కాకుండా అది ఓవర్ స్పీడ్తో వచ్చి మొత్తం ఆ లోపల ఉండే పర్సన్స్ అందరికీ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా క్రేన్స్ కూడా, సో లిఫ్ట్లు కూడా అంతే. ఓకేనా? సో ఇట్లా అంటే అక్కడ ఏమైపోయింది, బ్రేకింగ్ అనేది ఉండడం వల్ల నాకేమైందంటే సడన్గా అది ఫాలో అవ్వకుండా సమ్ కంట్రోలింగ్ మెకానిజం అనేది అప్లై అయిందన్నమాట అక్కడ. సో ఇంకోటి ఏంటి అంటే, నేను పవర్ని ఆఫ్ చేయకూడదు, ఒక మిషన్ యొక్క స్పీడ్ని నేను ఏంటంటే గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేసుకోవాలి. సో అట్లాంటి దగ్గర నేను ఏం చేస్తాను, బ్రేకింగ్ అనే దాన్ని మనం యూస్ చేసుకుంటాం ఒకటి. ఇంకోటి ఏంటి అంటే, మనకు అర్బన్ సబర్బన్ రైల్వేస్ అనేవి ఉంటాయి. మీరు ఎక్కడికన్నా కొన్ని టౌన్ ఏరియాస్కి వెళ్తే, బెంగళూరు కానీ చెన్నై కానీ ఇట్లాంటివి వెళ్తే, అక్కడ హైదరాబాద్ కానీ ఇట్లాంటి దగ్గరికి వెళ్తే అక్కడ ఏంటంటే లోకల్ ట్రైన్స్ అనేవి ఉంటాయి. ఆ లోకల్ ట్రైన్స్లో మనకేంటంటే ఫ్రీక్వెన్సీ స్టాపింగ్ అంటే అది అంటే ఏంటంటే 1 or 2 కిలోమీటర్స్కి అది స్టాప్ అవుతూ ఉండాలి, మళ్ళీ మూవ్ ఆన్ అవుతూ ఉండాలన్నమాట. సో అలా కాకుండా కొన్ని ఏంటంటే అర్బన్ సబర్బన్ కాకుండా ఇంకోటి లాంగ్ డిస్టెన్స్ ఉండేవి కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే వాడు కొంత స్పీడ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే నాకు వాడు ఆ పవర్ని సేవ్ చేసుకోవడానికి ఏం చేస్తాడంటే రీజనరేటివ్ బ్రేకింగ్ అనే మెథడ్ని యూస్ చేసుకుంటాడు. సో అక్కడ నాకేమవుతుందంటే ఆ యొక్క మోటార్లో ఉండే కైనెటిక్ ఎనర్జీని దాన్ని కన్వర్ట్ చేసుకుంటాడు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని దాన్నే ఆ యొక్క మోటార్ రన్ అవ్వడానికి యూజ్ అయ్యేటట్టుగా చేసుకోవచ్చు అన్నమాట. సో అది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట ఈ యొక్క ఎలక్ట్రికల్ బ్రేకింగ్లో. సో ఎలక్ట్రిక్ బ్రేకింగ్ ఎందుకు యూజ్ చేస్తామండి ఇది. సో ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ రాస్తాను, చూడండి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే, టు స్టాప్ ద మోటార్ క్విక్లీ, అంటే ఒక మోటార్ని మనం స్టాప్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం. సో టు స్టాప్ ది మోటార్ క్విక్లీ. ఓకేనా? ఒక మోటార్ మనం స్టాప్ చేసుకోవడానికి ఎలక్ట్రిక్ బ్రేకింగ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? అది దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, దీనికి ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. సో ట్రైన్స్ కానీ, సో అదేవిధంగా లిఫ్ట్స్ కానీ.
దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ట్రైన్స్ కానీ లిఫ్ట్స్ కానీ. సో ఇలాంటి వాటిని మోటార్ తొందరగా స్టాప్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ బ్రేకింగ్ అనే దాన్ని మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ వన్, కంట్రోలింగ్ ద స్పీడ్. కంట్రోలింగ్ ద స్పీడ్ డ్యూరింగ్ ఆపరేషన్. మరి దీన్ని ఎక్కడ యూస్ చేస్తాము అంటే మనకు కన్వేయర్ బెల్ట్స్ అని, రోలింగ్ మిల్స్ అని ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి దగ్గరలో ఏంటంటే నాకు స్పీడ్ని మనం కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అంటే దాని యొక్క రొటేట్ అయ్యే స్పీడ్ కాకుండా మనకేంటంటే ఇంకా స్పీడ్ని తగ్గించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే వీటిని యూస్ చేస్తాం అన్నమాట ఎలక్ట్రిక్ బ్రేకింగ్ అనేది. ఓకేనా, ఇక్కడ పవర్ని మనం ఆఫ్ చేయము. పవర్ని ఆఫ్ చేయకుండానే ఒక మిషన్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేస్తాం. దేన్ని యూస్ చేసుకొని? ఎలక్ట్రిక్ బ్రేకింగ్ అనేది దాన్ని యూస్ చేసుకొని. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కన్వేయర్ బెల్ట్స్ కానీ రోలింగ్ మిల్స్ కానీ. సో ఇలాంటి వాటికి దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. సో ఇందులో మనం ఏం చేస్తారంటే వితౌట్ టర్నింగ్ ఆఫ్, అంటే పవర్ని ఆఫ్ చేయకుండానే, వితౌట్ టర్నింగ్ ఆఫ్ ద సప్లై. సో ఏం చేస్తాం ఇక్కడ స్పీడ్ అనేది రెడ్యూస్ చేస్తాం అన్నమాట. మోటార్ స్పీడ్ మస్ట్ బి రెడ్యూస్డ్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏంటి, స్పీడ్ని మనం రెడ్యూస్ చేస్తున్నాం పవర్ని ఆఫ్ చేయకుండా. సో దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనం జనరల్గా ఈ యొక్క కేసెస్ అనేది రోలింగ్ మిల్స్. సో అదేవిధంగా కన్వేయర్ బెల్ట్స్. సో ఇది. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, అసలు ఈ బ్రేకింగ్ ఎందుకు యూస్ చేస్తామంటే ఫర్ సేఫ్టీ పర్పస్ కోసం. ఫర్ సేఫ్టీ పర్పస్. సో ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఏదన్నా ఒక మోటార్ ఉంది, ఓవర్లోడ్ అయిపోయింది అనుకోండి. ఓవర్లోడ్ ఎగ్జిస్ట్ అయినా, లేదు సడన్గా ఏదైనా ఫాల్ట్ ఎగ్జిస్ట్ అయినా, సో అట్లాంటప్పుడు నాకు సడన్గా నేను ఏం చేయాలంటే ఆ మోటార్ని ఆ యొక్క ఎఫెక్ట్ నుంచి ఓవర్కమ్ చేయాలంటే నేను ఖచ్చితంగా ఏం చేయాలి, ఆ బ్రేకింగ్ అనేది అప్లై చేసుకోవాలి. సో కాబట్టి ఫర్ సేఫ్టీ పర్పస్ కోసం అన్నప్పుడు సో ఇందులో ఏమొస్తుంది అంటే నాకు ఓవర్లోడ్, ఫాల్ట్స్, ఇంటర్నల్గా ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ ఓపెన్ సర్క్యూట్ ఇలాంటి ఫాల్ట్స్ ఏదైనా ఎగ్జిస్ట్ అయినప్పుడు సో దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి, సో ఇంటర్నల్ డ్యామేజ్ని ఓవర్కమ్ చేసుకోవడానికి, సో మెకానికల్ ఫెయిల్యూర్స్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ బ్రేకింగ్ అనే దాన్ని మనం అప్లై చేస్తాం అన్నమాట. సో దీన్ని మోస్ట్లీ ఎక్కడ ఎక్కువగా ప్రిఫర్ చేస్తామంటే ఎలివేటర్స్. సో ఎక్కడ అంటే ఎలివేటర్స్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్రేన్స్ కానీ ఎలివేటర్స్ కానీ, అంటే వీటిలోనే మనం ఎక్కువ లోడ్ అప్లై చేసేది అందుకని. సో ఓకేనా, దీనిలో యూస్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే టు అవాయిడ్, నెక్స్ట్ ఉన్నాను ఇంకో పాయింట్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే కన్వర్ట్ ఎనర్జీ అన్నప్పుడు సో ఈ కేసు ఎలా అర్థం చేసుకోవాలంటే మనము సో జనరల్గా మనకి ఏంటంటే ఒక మోటార్కి ఇనిషియల్గా కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఆ కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ మోటార్లో దాన్ని మనం ఏం చేస్తారంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని దాన్నే మనం ఏం చేస్తారంటే త్రూ సప్లై లైన్ ద్వారా ఆ మోటార్ రన్ అయ్యేటట్టుగా యూస్ చేసుకుంటాం అన్నమాట. సో దీనివల్ల నేను ఏం చేసుకోవచ్చు అంటే ఆ యొక్క మోటార్ యొక్క ఎనర్జీ, అంటే మనకు ఉన్న ఎనర్జీని ఎఫిషియన్సీగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇది ఇక్కడ మనం యూస్ చేసే ఏంటంటే రీజనరేటివ్ బ్రేకింగ్ అంటుంది దీన్ని. ఆ రీజనరేటివ్ బ్రేకింగ్లో ఈ యొక్క మెథడ్ అనేది యూస్ చేసుకుంటాం. సో ఈ యొక్క కన్వర్ట్ ఎనర్జీ అంటే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అంటే సో ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మోటార్, ది కైనెటిక్ ఎనర్జీ
of the motor is converted back into electrical energy. సో దీన్ని మనం ఏం చేస్తాము, రిటర్న్ టు ద సప్లై లైన్, దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. సో దీన్ని యూస్ చేసుకోవడం వల్ల ఇదేం చేస్తుంది, ఇంప్రూవ్స్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఓకేనా. సో దీని ఏంటంటే మనం తీసుకునే ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఈ యొక్క రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది యూస్ చేసుకుంటాం మనం. ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ మెట్రో ట్రైన్స్ ఏదైతే ఉంటాయో, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది దాన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. రీజనరేటివ్ బ్రేకింగ్ ఎందుకు అంటే టు సేవ్ ద పవర్, ఓకేనా. సో ఇందుకు మనం ఏం చేస్తారంటే వీటిని ఎక్కువగా యూస్ చేసుకుంటాం ఎలక్ట్రిక్ బ్రేకింగ్ అనేది. ఎందుకు అంటే ఒక మోటార్ని తొందరగా స్టాప్ చేసుకోవడానికి, అదేవిధంగా ఒక మోటార్ని స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి, అదేవిధంగా ఒక మోటార్ సేఫ్టీ పర్పస్ కోసం యూస్ చేసుకుంటాం. సో అదేవిధంగా ప్రిసైజ్ స్టాపింగ్ కోసం యూస్ చేసుకుంటాం, దాంతోపాటుగా ఎనర్జీ రికవరీ. సో వీటన్నిటి కోసం మనం ఏం చేస్తారంటే బ్రేకింగ్ అనే దాన్ని మనం ప్రిఫర్ చేస్తాం అన్నమాట. సో ఎడదా క్లియర్ అమ్మా, అందరికి అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే మనము ఎలక్ట్రిక్ బ్రేకింగ్ యొక్క టైప్స్ గురించి చూద్దాం. సో ఎలక్ట్రిక్ బ్రేకింగ్ టైప్స్. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ బ్రేకింగ్ అనేది మనం 3 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం. ఒకటి ఏంటి అంటే డైనమిక్ బ్రేకింగ్. సో దీన్నే మనం ఏమంటాం అంటే రియోస్టాట్ బ్రేకింగ్. సో సెకండ్ వన్ ఏంటి అంటే ప్లగ్గింగ్. ఆర్ దీన్ని ఏమంటామంటే మనము రివర్స్ కరెంట్ బ్రేకింగ్ అని కూడా అంటాం. సో థర్డ్ వన్ ఏంటి అంటే నాకు రీజనరేటివ్ బ్రేకింగ్. సో ఇది మనకి ఎలక్ట్రిక్ బ్రేకింగ్ యొక్క టైప్స్. సో ఇందులో మనం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ దాని గురించి చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఏంటి మనకు డైనమిక్ బ్రేకింగ్. సో ఫస్ట్ దాని గురించి చెప్పే కంటే ముందు ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. సో జనరల్గా మనకేంటంటే ఈ యొక్క అసలు బ్రేకింగ్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా ఒక మిషన్ తీసుకుందాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీసీ మిషన్ తీసుకుందాం, అనుకుందాం. సో ఈ యొక్క డీసీ మిషన్లో మనకేంటంటే ఆర్మేచర్ వైండింగ్ అనేది ఉంటుంది, ఫీల్డ్ వైండింగ్ అనేది ఉంటుంది. అంటే సో ఇది ఒక మోటార్ అనుకుంటే, సో ఇది బ్రషెస్, ఆర్మేచర్ యొక్క బ్రషెస్ అనుకుందాం. సో ఇక్కడ నాకేముంటుందంటే ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది అనుకుందాం, ఇలా ఉంటుంది అనుకుందాం. సో ఫీల్డ్ వైండింగ్లో పాస్ అయ్యే కరెంటు ఐఎఫ్, ఆర్మేచర్లో పాస్ అయ్యే కరెంటు ఐ_ఏ. సో ఇవి అక్రాస్ ఆర్మేచర్ దగ్గర ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం సమ్ ఏఏ అనుకున్నాం, ఆర్మేచర్ టర్మినల్స్ కాబట్టి. సో ఇక్కడ నాకేముంటుందంటే ఇక్కడ నాకు షాఫ్ట్ అనేది ఉంటుంది. ఈ షాఫ్ట్ దగ్గర నాకేందంటే మనకు ఆ యొక్క మోటార్ యొక్క స్పీడు అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేటివి ఉంటాయి. సో ఈ రెండు ఎలా ఉంటాయి అంటే నాకు, సో ఇక్కడ చూడండి, సో ఇదేంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అంటే నాకు ఈ యొక్క మోటార్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ ఏ డైరెక్షన్ రొటేట్ అవుతుంది అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది.
సో అదేవిధంగా దీని యొక్క స్పీడ్ కూడా నాకు ఏ డైరెక్షన్ రొటేట్ అవుతుందంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది. సో నేను యాంగులర్ స్పీడ్ని డబ్ల్యూతో ఇండికేట్ చేసుకున్నా, అదే ఆ మోటార్ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ని T(em)తో ఇండికేట్ చేసుకున్నా. సో ఈ రెండు నాకు ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతాయి. ఎప్పుడు కరెంట్ అనేది ఏ నుంచి ఏఏకి ఈ డైరెక్షన్లో పాస్ అయినప్పుడు. సో ఈ డైరెక్షన్లో నాకు కరెంట్ పాస్ అయినప్పుడు నాకు దాని యొక్క స్పీడ్ కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ కానీ బోత్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతాయి. సో ఫీల్డ్ కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది. ఓకేనా, ఇది. సో ఇప్పుడు నాకు బ్రేకింగ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే నేను బ్రేకింగ్ అనేది అప్లై చేస్తానో నాకేమవుతుంది అంటే ఇక్కడ నాకు ఏదైతే మనం ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది తీసుకున్నామో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది చేంజ్ అవుతుంది డైరెక్షన్ అనేది. సో అప్పుడు ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా నాకేమవుతుందంటే మోటార్ అనేది స్టాప్ అవుతుంది అన్నమాట. సో అదే కాన్సెప్ట్, ఎలక్ట్రిక్ బ్రేకింగ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఆ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేయడం. సో అది ఎలా చేంజ్ చేస్తాము అంటే మనం యూజ్ చేసే వీటిని బట్టి, మెథడ్స్ని బట్టి, అది డైనమిక్ బ్రేకింగ్ కావచ్చు, ప్లగ్గింగ్ కావచ్చు, రీజనరేటివ్ బ్రేకింగ్ కావచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఈ యొక్క బ్రేకింగ్లో, సో ఇక్కడ చూడండి, ఈ బ్రేకింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే నాకు స్పీడ్ ఏమో ఈ డైరెక్షన్ రొటేట్ అవుతుంది, బట్ టార్క్ వచ్చేసరికి అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ వచ్చేసి ఈ డైరెక్షన్ రొటేట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే నాకు స్పీడ్కి అపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది అప్లై అవుతుందో సో అప్పుడు నాకు ఏమవుతుందంటే మోటార్ అనేది స్టాప్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే బ్రేకింగ్ మోడ్ అంటాం. దీన్ని ఏమంటామంటే బ్రేకింగ్ మోడ్ అంటాం. సో దీన్ని ఏమంటామంటే మనము మోటరింగ్ మోడ్ అంటాం. మోటరింగ్ మోడ్. ఓకే, సో ఎప్పుడైతే నాకు ఒక మోటార్ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ దాని స్పీడ్ ఒకే డైరెక్షన్ ఉంటుందో దాన్ని మనం మోటరింగ్ మోడ్ అంటాం. అలా కాకుండా ఎప్పుడైతే నాకు దాని యొక్క స్పీడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే బ్రేకింగ్ మోడ్ అంటాం. సో ఇప్పుడు మనకేంటంటే ఫస్ట్ డైనమిక్ బ్రేకింగ్ గురించి చూద్దాం. సో డైనమిక్ బ్రేకింగ్, అసలు ఈ డైనమిక్ బ్రేకింగ్ అంటే ఏం చేస్తాం ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి, డైనమిక్ బ్రేకింగ్. డైనమిక్ బ్రేకింగ్. సో డైనమిక్ బ్రేకింగ్ అంటే ఏం చేస్తాం అంటే, సో ఇక్కడ చూడండి సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. సో మనం ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మనం తీసుకునేది ఒక షంట్ మిషన్ అనుకుందామా. సో అప్పుడు నాకేమవుద్దంటే ఇక్కడ, సో ఇది ఒక మోటార్ అనుకుంటే, సో దీని యొక్క బ్రేక్స్ ఇవి, సో ఇదేమో ఫీల్డ్ వైండింగ్, బ్రషెస్ అన్నమాట ఇవి ఉండేటివి. సో ఇది సప్లై వోల్టేజ్, మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ DC సప్లై వోల్టేజ్. సో ఇది మైనస్ ప్లస్, ఇది టోటల్ కరెంట్, లైన్ కరెంట్ I. సో ఫీల్డ్లో పాస్ అయ్యే కరెంట్ I(f), ఆర్మేచర్లో పాస్ అయ్యే కరెంట్ I(a). సో ఇది ఆర్మేచర్ వైండింగ్ కాబట్టి మనం దీన్ని A, దీన్ని AA అనుకుంటాం. టెర్మినల్ ఐడెంటిటీ కోసం ఇలా అనుకుంటాం. ఓకే, సో ఇందులో నాకేమవుతుంది, సో స్టార్టింగ్లో మనకేంటంటే ఇందులో టార్క్, ఇక్కడ డెవలప్ అయ్యే టార్క్, సో ఇక్కడ నేను ఇండికేట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ స్పీడ్ ఏమో యాంటీ క్లాక్ డైరెక్షన్, టార్క్ ఏమో యాంటీ క్లాక్ డైరెక్షన్, ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి ఎప్పుడు స్టార్టింగ్ కండిషన్లో. ఓకేనా, సో ఇది. సో నేను ఎప్పుడైతే ఈ యొక్క డైనమిక్ బ్రేకింగ్ అనేది అప్లై చేస్తానో సో అప్పుడు నాకు దీని యొక్క డయాగ్రామ్ ఏమవుతుంది అంటే, సో ఇక్కడ చూడండి, సో నాకు ఈ డైనమిక్ బ్రేకింగ్ ఏమవుతుందంటే, సో ఇదేమో ఫీల్డ్ వైండింగ్, ఇది అలానే ఉంటుంది, చేంజ్ ఉండవు. సో దీని గుండా పాస్ అయ్యే కరెంట్ ఫీల్డ్ కరెంట్ IF. సో ఇక్కడ నేను తీసుకునే ఈ యొక్క మోటార్ అది ఆర్మేచర్ వైండింగ్ అన్నమాట. సో దీని యొక్క బ్రషెస్ ఇవి. సో దీనికి నేను ఏం చేశాను, బ్రేకింగ్ అనేది అప్లై చేశాను. బ్రేకింగ్ అంటే ఏంటి, సమ్ ఎక్స్టర్నల్ సమ్ రెసిస్టెన్స్. సో అప్పుడు నాకేమవుద్దంటే ఇది, సో ఇలా డిస్కనెక్ట్ అవుతుంది, అంటే ఇలా చేంజ్ అవుతుంది. సో దీని యొక్క రెసిస్టెన్స్ అంటే బ్రేకింగ్ రెసిస్టెన్స్ R(b). ఇప్పుడు నాకేమవుతుందంటే ఇంతకుముందు కరెంట్ అనేది ఇలా త్రూ ఆర్మేచర్ వైండింగ్ పాస్ అవుతుంది కదా. సో ఇప్పుడు నాకేం ఈ యొక్క ఆర్మేచర్ కరెంట్ డైరెక్షన్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. సో ఇదేమో A టెర్మినల్, ఇదేమో AA టెర్మినల్. సో ఇలా చేంజ్ అయింది. నా కరెంట్ అనేది ఏమో ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది.
సో ఇప్పుడు ఈ కేసుకి వచ్చేసరికి అంటే ఇది ఎప్పుడు ఇది బ్రేకింగ్ మోడ్. ఈ యొక్క డైనమిక్ బ్రేకింగ్ అప్లై చేసినప్పుడు ఇలా చేంజ్ అవుతుంది. ఇదేమో సప్లై వోల్టేజ్, ఇది సప్లై వోల్టేజ్. ఓకేనా? ఇది సో ఎప్పుడైతే నేను ఈ యొక్క డైనమిక్ బ్రేకింగ్ అప్లై చేశానో నాకు ఇక్కడ ఈ షాఫ్ట్ అనేది ఏమవుతారంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి దీని యొక్క డైరెక్షన్ ఏమవుతుంది అన్నప్పుడు, సో ఈ కండిషన్లోకి వచ్చేసరికి నాకేమవుద్దంటే ఏమో ఈ డైరెక్షన్ రొటేట్ అవుతుంది యాంగులర్ స్పీడ్, బట్ టార్క్ వచ్చేసరికి క్లాక్ వై డైరెక్షన్ రొటేట్ అవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్. సో ఇలా చేంజ్ అవుద్ది అన్నమాట. సో ఇక్కడ నాకేమో EMF అనేది డెవలప్ అవుతుంది. ఆ బ్యాక్ EMF ఓకేనా? సో ఇది ఇలా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ ఇలా పాస్ అయిందో నాకేమవుతుందంటే ఈ యొక్క డెవలప్ అయ్యే ఇండ్యూస్డ్ EMF అనేది ఇది ప్లస్ ఇది మైనస్ ఇలా చేంజ్ అవుతుంది. సో ఇది, సో దీన్ని మనం ఏమంటామంటే మోటరింగ్ మోడ్ అంటాం, మోటరింగ్ మోడ్. సో దీన్ని ఏమంటామంటే బ్రేకింగ్ మోడ్, బ్రేకింగ్ మోడ్. వచ్చేసరికి నాకు ఈ యొక్క సెక్టర్కి బ్రేకింగ్ మోడ్కి వచ్చేసరికి నాకు ఈ కండిషన్కి వచ్చేసరికి నాకు మోటార్ ఏమవుతుందంటే జనరేటర్కి యాక్ట్ అవుతుంది అన్నమాట కండిషన్లో. సో మోటార్ ఏదైతే ఉందో, సో మోటార్ యాక్ట్ జనరేటర్. సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ బ్రేకింగ్ కరెంట్ అంటే ఈ యొక్క బ్రేక్ షూస్లో ఏదైతే పాస్ అవుతుందో అదే నాకు బ్రేకింగ్ కరెంట్ అవుతుంది. ఇప్పుడు నీకు ఈ కరెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మనం ఇక్కడ ఒక ఆర్మేచర్ వైండింగ్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యి ఇండ్యూస్డ్ EMF మీద డిపెండ్ అవుతుంది, అండ్ ఆర్మేచర్ వైండింగ్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది, అండ్ ఎక్స్టర్నల్గా మనం తీసుకునే బ్రేకింగ్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి కరెంట్ I = V అంటే V అంటే ఏంటంటే ఇక్కడ బ్యాక్ EMF అండ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ప్లస్ బ్రేకింగ్ రెసిస్టెన్స్. సో ఇది ఏమవుతుందంటే ఇక్కడ బ్రేకింగ్ కరెంట్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఇప్పుడు నా బ్రేకింగ్ టార్క్ ఏమవుతుంది అంటే బ్రేకింగ్ టార్క్. సో బ్రేకింగ్ సార్ మనం T∅Bతో ఇండికేట్ చేసుకుంటాం. సో జనరల్గా బ్రేకింగ్ టార్క్ అంటే సో మనకు టార్క్కి దీనికి రిలేషన్ ఒకటి ఉందన్నమాట. అంటే అది సో బ్యాక్ EMF ఇంటూ ఆర్మేచర్ కరెంట్ ఓవర్ స్పీడ్. సో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో ఏంటి అంటే EB ఇంటూ IA/W. ఓకేనా? సో జనరల్ ఇది ఎలా వస్తుందంటే నాకు మెకానికల్ పవర్ అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ పవర్ అన్నప్పుడు దాని యొక్క రిలేషన్ బట్టి ఇలా తీసుకుంటాం అన్నమాట. సో ఫైనల్గా బ్రేకింగ్ టార్క్ అంటే ఏం రాసుకోవచ్చు మనం బ్యాక్ EMF ఇంటూ బ్రేకింగ్ కరెంట్ ఓవర్ స్పీడ్. సో దీన్ని బట్టి నాకేంటంటే సో బ్రేకింగ్ టార్క్ T∅B = సో ఇక్కడ నాకు EB/W అలానే రాసుకుంటాం. ఇక్కడ నా కరెంట్ అంటే ఏంటి ఈ ఫార్ములా అది రాస్తాం ఓవర్ RA ప్లస్ R∩B. సో ఇది ఇప్పుడు నాకేమవుతుంది ఇక్కడ EB ఇంటూ EB అన్నప్పుడు EB² అవుతుంది, అంతేనా? సో ఇక్కడ నాకేమవుతుంది అంటే ఇక్కడ కనెక్షన్ సో కరెంట్ ఓకే టార్క్. సో ఇప్పుడు నాకు దీంతో పాటుగా బ్యాక్ EMF అంటే ఫార్ములా ఏంటంటే నాకు πZN/60 ఇంటూ P/A, πZN/60 ఇంటూ P/A. సో ఇది నాకు తెలిసింది. సో ఇప్పుడు నాకేమవుద్దండి 60/P/Aలో πZ60P/A ఇదంతా టోటల్ కాన్స్టెంటే కదా. సో కాబట్టి ఇక్కడ నాకేమవుద్దండి ఇక్కడ నాకు చూడండి ఇక్కడ EB ఇంటూ EB² అన్నప్పుడు ఈ టోటల్ హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే πZN/60 ఇంటూ P/A ఇంటూ πZN/60 ఇంటూ P/A. ఇక్కడ నాకేమవుతుంది W అంటే ఇక్కడ 2πN/60.
సో ఇక్కడ ఆల్రెడీ ఏముంది 1/RA + RB ఉంది. సో RA + RB. సో ఇది ఎలా వచ్చిందంటే ఇది. సో ఈబీ ప్లేస్లో ఇది రాసమ్మా. ఈబీ అంటే 1 ఈబీ అంటే ఈ πz/60 అంటే p/a. నెక్స్ట్ ఈబీ అంటే πz/60 అంటే p/a. నెక్స్ట్ 1/RA + RB. ఇక్కడ W అంటే ఏంటి అంటే యాంగులర్ స్పీడ్ 2πn/60. ఇక్కడ 60 గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ నాకు ఏమవుద్ది అంటే స్పీడ్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ నాకు 2π అనేది అలానే ఉంటుంది. సో ఇది కాన్స్టెంట్ అన్నమాట. ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్రేకింగ్ టార్క్ ఒక ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో నాకేమవుతుందంటే ఇక్కడ ఫైనల్గా πzp/a హోల్ స్క్వేర్ ఇంటూ n/60/π ఇంటూ RA + RB ఇలా వస్తుంది. సో దీంట్లో ఈ యొక్క ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్, మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ కండక్టర్స్ కాన్స్టెంట్, నెంబర్ ఆఫ్ పోల్స్ కాన్స్టెంట్, నెంబర్ ఆఫ్. సో ఇప్పుడు నాకు ఆర్మేచర్ రెసిస్టెన్స్ కాన్స్టెంట్, మనం తీసుకునే బ్రేకింగ్ రెసిస్టెన్స్ కాన్స్టెంట్, ఈ 2π అనేది కాన్స్టెంట్. నాకు ఓన్లీ వేరియబుల్ పారామీటర్ ఏంటంటే ఇక్కడ నాకు స్పీడ్ మాత్రమే. సో రిమైనింగ్ అన్నీ నాకు ఏంటంటే కాన్స్టెంట్. సో కాబట్టి నాకేంటంటే ఈ బ్రేకింగ్ టార్క్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్పీడ్. అంటే ఈ బ్రేకింగ్ టార్క్ని బట్టే నాకు స్పీడ్ అనేది ఏమవుతుంది ఇక్కడ కాన్స్టెంట్ అవుతుంది అన్నమాట. సో రిమైనింగ్ కాన్స్టెంట్ అన్నమాట. సో రిమైనింగ్ ఆల్ కాన్స్టెంట్. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క డైనమిక్ బ్రేకింగ్ యూజ్ చేసుకొని ఒక మోటార్ యొక్క స్పీడ్ని మనం కంట్రోల్ చేస్తాం అన్నమాట. ఓకేనా, అది ట్రైన్స్లో కావచ్చు, దేంటైనా కావచ్చు. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, బేస్డ్ అపాన్ ద టార్క్ని బట్టి స్పీడ్ మనం కంట్రోల్ చేస్తాం అన్నమాట.